చెప్పయ్యా. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నెలకి 200 డెలివరీలు చేసేది. ఈయన నర్సు కిట్ ఇచ్చి ఇలా మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చి తల్లి బిడ్డల్ని ఇద్దరిని క్షేమంగా ఇంటికాడ దింపి వచ్చేది. ఈయన ఆటో జలాన్స్ ఉండేనేమో పాపం. అసలు మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా, ఆహా అట్లనా? ఉన్నారా లేదా, అసలు ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేదా? నా హుజరాబాద్ గిటగే ఉంటుంది. కొత్తగా ఎమ్మెల్యే అవుతారు చూడు, లేక లేక గుర్రం ఎక్కుతానంట గుద్దంతా కాయగా వచ్చినట్టు అది తెలంగాణలో సామెత ఉంది రాబోయ్. కౌశిక్ రెడ్డి నువ్వు చాలా మాట్లాడుతున్నావు కేసీఆర్ కిట్ అని. నీకు ఇవాళ చెప్తున్నాను, నువ్వు తెలియదు. ఇంకా నువ్వు అప్పుడు బట్టగడ ఉండవచ్చు. మీ కేసీఆర్కు తెలుసు. కేసీఆర్ అప్పట్లో మా కాంగ్రెస్లో ఉండే. తెలంగాణ ప్రజలారా 1970 నుంచి 83 వరకు ఇందిరాగాంధీ బతికిన వరకు పుట్టిన పిల్లలకు అందరికీ పోస్ట్ ఆఫీస్లో 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుండే. ఇందిరా వికాస్ పత్ర అని ఉండే పోస్ట్ ఆఫీస్లో. ఇది అబద్ధం అనుకుంటే మీరు పోస్ట్ ఆఫీస్లో పోయి అప్పట్లో ఉన్న ఆఫీసర్లను కనుకోరు, ఇప్పుడు ఉన్న వాళ్ళని కనుకోరు. ఇందిరా వికాస్ పత్ర. ఇక ఈయన చెప్తుడు కేసీఆర్ కిట్లు బంద్ చేసిరు, అవ్విస్తుండ్రు ఇవ్విస్తుండే అని చెప్తుండు. ఇవి మేము పెట్టిన పథకమే. 83లో ఇందిరాగాంధీ చచ్చిపోయిన తర్వాత ఇక ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయితే ఆ పథకం బంద్ చేసిరు. కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్కు తెలుసు ఇందిరా వికాస్ పత్ర అనేది ఒక పథకం ఉండే, దాన్ని తీసుకొచ్చు. అప్పట్లో మేము 5,000 ఇచ్చినామంటే ఇప్పటి లెక్క చూస్తే ఇప్పుడు పైసా విలువ చూస్తే అప్పట్లో అవి 50,000తో సమానం. విన్నావా? జర తెలియకుంటే కనుక్కో. నువ్వు అన్నీ తెలిసినట్టు మెడికల్ ఉందా లేదా, మాతన డాక్టర్లు లేరు అంటున్నావు. మరి నువ్వు ఇన్ని రోజులు ఏం చేసినావు ఎమ్మెల్యే కాకముందు? అప్పుడు అడిగండి, మీ ప్రభుత్వం ఉండే కదా, హుజురాబాద్ ప్రజలు బాధపడుతున్నారు కదా, దవాఖాన పొంటి పోయి అంటున్నావు కదా, మళ్ళీ అప్పుడు ఎందుకు అడగలేదు డాక్టర్లు లేరని? అరే ఈ కొత్తగా ఎమ్మెల్యేతో ఇదే బాధ ఉంటుంది రాబోయే. ఇప్పుడు నేను చెప్పినా కదా తెలంగాణ సామెత గట్టి ఉంటుంది. కౌశిక్ రెడ్డి జర సూచి మాట్లాడరా నాయన, నువ్వు ఏ నోటుకొస్తుంది మాట్లాడుతున్నావు? ఈ పథకం మాదిది, ఇందిరా వికాస్ పత్రాన్ని మేము తీసినాం. ఇది మేము తీసిన దాన్ని ఏమంటే మేము చేస్తాం. దీన్ని ఏ విధంగా చేయాలి, ముఖ్యమంత్రి వచ్చినాక దీన్ని స్టైల్ చేంజ్ చేసి మళ్ళీ మేము ఎట్లా చేయాలనేది చేస్తాం.